ఫ్రెండ్స్, ఇది హ్యావ్లాక్ వెళ్ళడానికి మేము ఒక ఫెర్రీ ఎక్కాము. ఫెర్రీ అంటే షిప్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంటే ఫ్యామిలీస్ అంతా ఎవరి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మేమంతా విండో సీట్లు బుక్ చేసుకున్నాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర బుక్ చేసుకున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. మనవాడు, ఇది నా సీట్ నెంబర్స్ ఇవి 14L14 మిలియన్ నార్త్. నీ కౌగిట్లో నేను ఉంటాను. యేసుక్రీస్తు కౌగిలి, యేసుక్రీస్తు యొక్క సమస్తమును కూడా సంఘంతో పోల్చుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే మనం చెప్పుకుంటాము కదా, శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి పోతే నేను నా మందర నేను జాగ్రత్తగా మేపుకుంటాను. నాతో నువ్వు చెప్పు, నేను ముసుగు వేసుకున్నదాన్ని. నా జతగాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే పని చేసేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మిగతా వాళ్ళు నా జత పని అంటే పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉండేది, లోకములకు సాదృశ్యంగా లేదు, అవిశ్వాసులకు సాదృశ్యంగా లేదు, విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి అవిశ్వాసులతో జోడి నువ్వు కొలవకుండగా విశ్వాసులతో నువ్వు పనివాడు చెప్పినటువంటి వెంటనే తన ప్రవర్తన చాలా యథార్థంగా ఉంది. కన్నింగ్నెస్ లేదండి ఆమె దాంట్లో. పనివాడు చెప్పగానే నిజమా, పనివాడే చెప్పింది కదా, ఒకసారి ఆలోచించుకోనటువంటి మాట. ఫ్రెండ్స్, టైటానిక్ షిప్ చూసారు కదా, అది అందులో మూవీ చూసినప్పుడు ఏమంటారు, అబ్బా ఇంత బాగుంటుందా షిప్ అని అనిపించేది. ఇంకా వేరే ఫెర్రీ గురించి వస్తున్నారు వాళ్ళు. ఇది డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. చూడండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా 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 బాగుంది. అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. మేమందరము విండో ఏమంటారు ఈ సీట్సే మేము బుక్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సీట్స్. ఏరోప్లేన్లో సీట్స్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, కానీ ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ పోయే వాళ్ళంతా వేరే ఫెర్రీకి అంటే వేరే షిప్కి వెళ్తున్నారు వాళ్ళు. ఇది ఫెర్రీలో అనుకుంటా. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. డాడీ వెళ్ళి శాష్. స్నేహితుల పట్ల, నీ సంఘము పట్ల, నీ ప్రార్థనా గ్రూప్ పట్ల నీకు ఏవైతే కలిగి ఉన్నావో సత్యమును దయను ఎన్నడను నీవు విడిచిపోనియద్దు. నెత్తులు దిగే స్టేజ్ ఏంటంటే నీ కంఠం. ఆ దయ సత్యము వాటిని నీవు ఇక్కడ ఏమని అంటున్నాడు? హారముల చేత నీ కంఠధ్వని. నీ యొక్క మెడకి ఏం పెట్టుకోవాలి నువ్వు ఎప్పుడు? దయ, సత్యం.
సత్యమునే నువ్వు పలకాల, సత్యమునే నీవు నీ కంఠభూషణముగా నీవు చేసుకోవాలి, దయనే నీవు కోరుకోవాలి. ఎందుకంటే ఎందుకు నీవు దయా సత్యము, యేసుక్రీస్తు దయ కలిగినటువంటి దేవుడు కాబట్టే ఆయన కృప నిత్యం ఉంటుంది. యేసుక్రీస్తు కృప కలిగిన దేవుడు కాబట్టే ఆయన కృప నిరంతరం ఉంటుంది. కీర్తన గ్రంథంలో మరి ఇస్రాయేలు ప్రజలు అక్కడ అరణ్య ప్రాంతాలన్నిటి నుంచి కూడా తప్పించుకొని వచ్చే కీర్తన ఒకవేళ మీరు చూస్తే ఇవన్నీ కూడా వాళ్ళ కృతజ్ఞతా వచనంలో అక్కడ పలుకుతాం. సత్యం అనేటువంటి గట్టి ఎప్పుడూ కట్టుకోవాలి. పత్రికలు ఒకవేళ నువ్వు చూసినట్లయితే నువ్వు సత్యము ఎందుకు అనుసరించి నడుచుకోవాలి, ఇవి లోకములో ఉన్నావు కాబట్టి నువ్వు నిత్యము పోరాడేది అంధకారమైనటువంటి లోక ఆదతో చాలా చాలా ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వావ్, ఇది చాలా స్పీడ్ వెళ్తుందంట. సో ఇప్పుడే మెల్లి కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఫెర్రీ. ఇదంటే వాటర్ చూడండి. వావ్, సూపర్. అయితే ఇది ప్రైవేట్ ఫెర్రీ అంట, చాలా స్పీడ్గా తీసుకెళ్తుందంట. ఇప్పుడే స్టార్ట్ అయింది, అసలు స్టార్ట్ అవ్వడమే స్పీడ్గా స్టార్ట్ అయింది. వావ్, బ్యూటిఫుల్. దగ్గరికి రావడానికి కూడా అర్హత లేనటువంటి దేవుని దగ్గర రావాలనేటువంటి నా వీడియో చూస్తున్న మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను ఇప్పుడు నా ప్రియుని దగ్గరికి వెళ్తా ఉన్నాను. ప్రియురాలుగా వధువు సంఘంలో నేనేం చేయాలంటే 6 అయింది కదా, 6:15కే ఫుల్ ఎండ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ 5 o'clockకే తెల్లవారిపోతుంది. అండ్ ఇంకొకటి మళ్ళీ 5 o'clockకే చీకటి పడిపోతుంది. బ్యూటిఫుల్. ఆ దూరంగా కనబడుతుంది చూడండి, అక్కడ ఒక షిప్ ఉంది. మా వెనక సీట్ వాళ్ళు వీళ్ళు. సొలొమోను భక్తుడే కదా, ఇంకా మనం చదువుకున్నాం. నాకైతే చూస్తూ ఉంటే టైటానికే గుర్తుకొస్తుంది. అమ్మో, టైటానిక్ లాగా మునగం లేండి, కానీ ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంది. కూడా తన హృదయాన్ని పగలగొట్టుకుని వేరే వాళ్ళు చదివినప్పుడు మనము వెళ్ళి వేరే వారి యొక్క నేను ఈ పుస్తకము చదువుతా ఉన్నారా, మన పుస్తకము చదువుతా ఉన్నారా, మన పుస్తకం చదివినప్పుడు వేరే వారికి ఏం కనపడతాం? మరి మన వాసనగా మనం జీవితం ఉందాం. సుగంధ ద్రవ్యము లోను పరిమళ వాసనలు ఉన్నాయా, లేకపోతే కానీ ఇంకా ఏమైనా వేరే మనలో నుంచి బయట వెళ్తా ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది షిప్. ఐ మీన్ ఫెర్రీ. అక్కడ పక్కన చిన్న బోట్ వెళ్తుంది చూడండి. చాలా స్పీడ్ వెళ్తుంది. వాటర్ చూస్తే తెలుస్తుంది చూడండి, చాలా స్పీడ్. ఇది ప్రైవేట్ వెహికల్ కదా, ప్రైవేట్ ఫెర్రీ కదా, చాలా స్పీడ్ వెళ్తుందంట. సో చాలా స్పీడ్ వెళ్తుంది. 2 hours ఇందులో వెళ్ళాలి. 2 hours నేను వీడియో తీయలేను కదా, మధ్యలోనే ఆపేస్తాను. సో నా వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా వీడియోలు తీయాలని అనిపిస్తుంది.